వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. పొత్తులు కుదిరాయి. ఆంధ్రప్రదేశ్లో 3 ప్రధాన పార్టీల మధ్య ఎన్నికల పొత్తు కుదిరింది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు ఒక ఒప్పందానికి వచ్చి సీట్లు పంపకాలు కూడా జరిగిపోయినాయి. కాకపోతే ఏ సీట్లో ఎవరు పోటీ చేయాలి, క్యాండిడేట్స్ ఎవరు అనేవి ఉన్నాయి. 1-2-3 సీట్లలో మాత్రం ఇంకా సంఖ్య తేలింది, కానీ ఆ సీట్ల విషయంలో టీడీపీ, జనసేన, బీజేపీ కొంత చిన్న చిన్న చేంజెస్ జరిగే అవకాశం కనపడుతుంది. అది కూడా రేపు ఎల్లుండిలో క్లియర్ అయిపోయే పరిస్థితి కనపడుతుంది. అయితే ఇది ఆల్మోస్ట్ డన్ కాబట్టి ఇక మిగిలింది ఎలక్షన్ నోటిఫికేషన్ ఒకవైపు, ఎలక్షన్ క్యాంపెయిన్ మరోవైపు చాలా సీరియస్గానే జరుగుతోంది. రేపు 17వ తేదీ నుంచి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు పులివెందుల నుంచి అనేది ఇప్పటికే మనకి వాళ్ళ పార్టీ వైపు నుంచి వచ్చిన అనౌన్స్మెంట్. మరోవైపు చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రజల్లో ఉన్నారు, ప్రజలు తిరుగుతున్నారు. లోకేష్ నిన్నటి వరకు శంకారావం సభల పేరుతో ఆయన పాదయాత్ర, తర్వాత శంకారావం, ఆయన జనంలో తిరుగుతూనే ఉన్నారు. లోకేష్ మాత్రం, జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రభుత్వ కార్యక్రమాలు, బటన్ నొక్కడాలు ఇటువంటివి చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లోకి వెళ్ళబోతున్నారు. సో ఇక రేపు 17వ తేదీన ప్రధాని మోదీ వస్తున్నారు. చిలకలూరుపేటలో భారీ ఎత్తున నిర్వహించబోతున్న కూటమి ఎన్నికల ప్రచార సభకి ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వస్తుండడంతో ఇది కూటమికి ఒక టేక్ ఆఫ్ మీటింగ్గా భావిస్తున్నారు రాజకీయంగా. ఫస్ట్ మీటింగే మోదీ వస్తుండడం, ఇక మోదీ అట్రాక్షన్తో ఒకవైపు చంద్రబాబు, ఇంకొక వైపు పవన్, వీళ్ళంతా ఉంటారు కాబట్టి ఈ సభ చాలా గ్రాండ్ సక్సెస్ చేయాలి. గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ఈ సభతో ఇక ఎవ్రీ మీటింగ్ ముందుకు తీసుకెళ్ళాలి, చాలా స్పీడ్గా క్యాంపెయిన్లోకి వెళ్ళిపోవాలి అనే ఒక కృత నిశ్చయంతో ప్లాన్ చేస్తున్నారు. ఈ సభకి ప్రజలను కూడా పెద్ద ఎత్తున జనాన్ని తరలించాలని, జనం వస్తారని అంచనాలు కూడా ఉన్నాయి. లక్షల్లో వస్తారని, 15 లక్షలని, 20 లక్షలని, ఇట్లా రకరకాల అంచనాలు ఉన్నాయి. సరే, జనం రావడం అనేది డిఫరెంట్ వీటి మీద ఉంటుంది. అది అధికారంలో ఉన్న పార్టీలు బస్సులు పెట్టి డబ్బులు ఇచ్చి అది అని ఇదని పథకాలు ఆపేస్తామని బెదిరించి తీసుకొస్తాయి. ప్రతిపక్షాలకు అది అవకాశం ఉండదు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు వ్యతిరేక పవనాలు చాలా తీవ్రంగా వీస్తున్నాయి కాబట్టి జనం వస్తారు. ఇప్పటికే ఎక్కడ సభలు పెట్టినా వస్తూనే ఉన్నారు ప్రతిపక్ష పార్టీల సభలకి. సో ఈ సిచ్యువేషన్లో మోదీ గారి సభ హిట్ అవుతుంది, ఎలాగూ హిట్ అవుతుంది. ఎందుకంటే ఇంకా ఎన్నికల సీజన్ కాబట్టి ఎలాగూ హిట్ అవుతుంది. అయితే మోదీ గారి స్పీచ్ హిట్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు అందరి ముందున్న పెద్ద క్వశ్చన్. సభకి స్పీచ్కి తేడా ఏంటి అని అంటే, సభ తెలుగుదేశం మంచి స్వింగ్లో ఉంది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోవడం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం అనే ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వచ్చేసింది ఆంధ్రప్రదేశ్లో. ప్రజలు, ఇంకా రాజకీయ నాయకులు, న్యూట్రల్ ఓటర్స్ అందరూ కూడా తెలుగుదేశం వైపు చూస్తున్నారు, జనసేన వైపు చూస్తున్నారు. ఇది మనకు రోజు కనపడుతున్న ఇది. వైసీపీ ఇంకో పక్క అభ్యర్థుల్ని ఎత్తుక్కుంటోంది, ఉన్న అభ్యర్థులు చేజారిపోయారు. ఇదంతా ఒక నేపథ్యంలో జనం ఎలాగో వస్తారు, గ్రాండ్ సక్సెస్ అవుతుంది, అంతవరకు బాగుంది. స్పీచ్ ఎందుకు అన్నాను అంటే, నరేంద్ర మోదీ గారు చాలా కాలం తర్వాత ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు. సబ్జెక్టు కరెక్షన్, ఈ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత, అమరావతి శంకుస్థాపన తర్వాత ఇది 3వసారి, అమరావతి తర్వాత ఇది 3వసారి ఆయన ఆంధ్రప్రదేశ్కి రావడం అనేది. సో ఈ 3వసారి వస్తున్న నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి చాలా నష్టం చేసిందని, లేకపోతే చేయాల్సినవి చేయలేదని ఇటువంటి ఆరోపణలు, ఆగ్రహావేశాలు ఉన్నాయి బీజేపీ మీద. వీటిని ఇప్పుడు ప్రజలకి సమాధానం చెప్పాలి, ప్రజల్ని కన్విన్స్ చేయాలి. స్వయంగా మోదీయే వస్తున్నారు కాబట్టి ఆయనే చేయాలి. మధ్యలో చాలామంది చాలా చెప్పిన అసలు నాయకుడు ఆయన, ప్రధానమంత్రి కాబట్టి ఆయన చెప్పకుండా వీళ్ళు ఎన్ని చెప్పినా మధ్యలో ఎవరు నమ్మే పరిస్థితి, వినే పరిస్థితి ఉండదు. సో ఇప్పుడు ఆయనే వస్తున్నారు కాబట్టి ఆయన మీద పెద్ద బాధ్యత ఉంది, చెప్పాల్సిన బాధ్యత. అది అమరావతికి సంబంధించి కావచ్చు, పోలవరానికి సంబంధించి కావచ్చు, వైజాగ్ స్టీల్కి సంబంధించి కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితికి సంబంధించి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి అక్రమాలు కావచ్చు, అవకతవకలు కావచ్చు, లేకపోతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కావచ్చు, కోడికత్తి హత్య కేసు కావచ్చు. ఎందుకంటే ఈ కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్న
కేసులు ఇవేవి ముందుకెళ్తలేదని ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న సిబిఐ ఈడీ కేసులు, విజయసాయి రెడ్డి మీద ఉన్న సిబిఐ ఈడీ కేసులు ఒకటి కాదు చాలా ఉన్నాయి. సో అన్నీ కాకపోయినా కీలకమైన అంశాలను మోడీ టచ్ చేస్తారా లేదా అనేది ఒక అంశం అయితే, టచ్ చేయకపోతే పెద్దగా ప్రజల నుంచి రెస్పాన్స్ ఉండదు. టచ్ చేసి ఇగో ఇది ఈ కారణం చేత అది జరగలేదు, ఇగో ఇక్కడ ఈ ప్రభుత్వం అడ్డుపడింది, ఇక్కడ ఆ ప్రభుత్వం అడ్డుపడింది, సంథింగ్ ఏదో ప్రజల్ని నమ్మించుకోకపోతే, కన్విన్స్ చేసుకోకపోతే పెద్దగా యూజ్ ఉండదు. మరి దాన్ని ఎలాగా డీల్ చేయబోతున్నారు నరేంద్ర మోదీ అనేది చాలా కీలకమైన అంశం. కోర్స్ దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇప్పటికే కొంత ఫీడ్బ్యాక్ వెళ్తుంది, స్థానిక బీజేపీ నేతల నుంచి కూడా ఫీడ్బ్యాక్ వెళ్తుంది. ఎలా ఉండబోతోంది ఈ మీటింగ్ అనేది చాలా పెద్ద ఇంట్రెస్టింగ్గా ఉంది అందరికీ. ఎందుకంటే ఆ తర్వాత వరుసగా సభలు ఉంటాయి, అమిత్ షా వస్తారు, లేకపోతే ఇంకా కేంద్ర మంత్రులు వస్తారు, చాలామంది నాయకులు వస్తారు, మోదీ ఇంకా 4-5 సార్లు రావచ్చు, ఎన్నికల్లోపు క్యాంపెయిన్ బాగానే ఉంటుంది. అందువల్ల ఈ 17వ తేదీన జరగబోతున్న చిలకలూరుపేట సభ ఎలా జరగబోతుంది అనే దాని మీద మనం చర్చ చూద్దాం. ఈ చర్చలో మనతో సీనియర్ జర్నలిస్ట్ గోసాల ప్రసాద్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి గారు అండ్ యామిని గారు, సాధినేని యామిని గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. మరి కాసేపట్లో సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు గఫూర్ గారు జాయిన్ అవబోతున్నారు. రైట్, ముందుగా యామిని గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. యామిని గారు, మోదీ గారు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడతారు? మీరు నేను చెప్పేస్తే ఇంకా ఆయన ఎందుకు అసలు రావడము, పంపించేస్తే అయిపోతుంది, మనమే చదివేస్తామేమో. మీరు చెప్పలేరేమో, నేను చెప్పగలను. మోడీ గారు ఏం మాట్లాడాలో చెప్పగలను. ఎందుకంటే ప్రధానమంత్రి లాగా మనం చెప్పగలుగుతాము, కానీ అదే మాట్లాడాలని చెప్పని ఆశించడం కూడా తప్పేమీ కాదనుకోండి, కోరుకోవడంలో తప్పేమీ లేదు. కాకపోతే కోరుకునే విధానంలో మీరు ఇందాక ఇంట్రడక్షన్ లో చాలా చెప్పారు. కోరుకోవచ్చు, ప్రతి ఒక్కరు కోరుకోవచ్చు, తప్పేమీ లేదు. ఎందుకంటే ఆయన దేశ ప్రధాని, ఈ రోజున ప్రపంచ దేశ నాయకులు ఎదురు చూస్తున్నారు ఆయన ఏం మాట్లాడతారా, ఏం చెప్తారా అనేది. ఖచ్చితంగా ప్రజాదరణ పొందినటువంటి నాయకుడు, విశ్వనాయకుడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు మనం కోరుకోవడంలో కూడా. ఇకపోతే విషయానికి వస్తే, మీరు ఇందాక అన్నారు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారు చాలా విషయాలు చెప్పాలి అని అన్నారు. ఇప్పటి వరకు చాలా ఏళ్ల తర్వాత వస్తున్నారు. ఆయన చెప్పే స్పీచ్కి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకనంటే మేము కూడా ఇట్లాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం. వాస్తవంగా ఇన్నేళ్ల నుంచి మీరు అన్నారు, మధ్యలో చాలా మంది చెప్పారు, దాంట్లో మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాం, నెత్తి నోరు మొత్తుకుంటున్నాం, కానీ ప్రజల వరకు అంతగా చేరలేదు, మాకంత బలం లేదు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు గడిచిన 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఏమి చేశారని ఆయన నోట చెబితే అప్పుడైనా సరే ప్రజలకి రాష్ట్రానికి అన్యాయం జరిగింది లేదంటే ఏమీ చెయ్యలేదు అని చెప్పి అన్నవాళ్ళు కదా. ఈ రోజున మళ్ళీ ప్రధానమంత్రి గారిని ఎందుకు తీసుకొచ్చి ఆయనతో ఏం చెప్పించాలని చూస్తున్నారో చెప్పాల్సింది అది కదా. ఎందుకంటే 10 సంవత్సరాలు మీరు పోలవరం అన్నారు, నిజంగా పోలవరానికి భారతీయ జనతా పార్టీ ఏమీ చేయకుండానే 75%, 77% అయిపోయింది, పని అయిపోయింది అని చెప్పని క్లెయిమ్ చేసుకుంటున్నాయి కదా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు గడిచిన 10 సంవత్సరాల్లో. అంటే బీజేపీ సహకరించకుండానే చేస్తున్నారా వాళ్ళు? అమరావతి అన్నారు, ఎన్నోసార్లు ఆఖరికి అమిత్ షా గారితో సహా అందరూ చెప్పారు అమరావతి రాష్ట్ర క్యాపిటల్ అని. దీనిపైన ప్రధానమంత్రి గారు వచ్చి కొత్తగా చెప్పేది ఏముంటుంది? అలానే రాష్ట్ర విభజన చట్టంలో అయినా తీసుకోండి, మీరు ఎన్నో 10 సంస్థలు, విద్యా సంస్థలు అంటే 50 ఇచ్చాము. అట్లా ఏది తీసుకున్నా కూడా మీరు ఒక్కొక్క టాపిక్ తీయండి. ఒక్కొక్క టాపిక్ పైన కూడా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఏం చేసిందని చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రధానమంత్రి గారు కూడా ఆయన ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఒకసారి ఎన్డీఏ ప్రభుత్వం వస్తే ఇంకెంత చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అంతేకాని ఎవరో ఏదో మేమేమీ చేయలేదు అని చెప్పని అపనిందలు వేసి బట్ట కాల్చి మీద పడేసి ఏదో మసి పూసేస్తే దానికంతా సమాధానం చెప్పాల్సిన అవసరం నేడు ప్రధానమంత్రి గారికి ఉందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే మేము చెప్పిన దానికంటే ఎక్కువే చేశాం. అది ఏం చెప్పామనేది మనం మొదలు పెడతామంటే ఎందుకంటే దిస్ ఇస్ ద రైట్ టైం. మీరు తీసుకున్న చర్చ కరెక్ట్. ఇప్పుడు ఇందులో నీలాపనిందలు లేకపోతే మా బట్టగాల్సి మీద ఏడాలు ఇవన్నీ ఎక్కడ కనిపించాయి మీకు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా దారుణాలు చేసింది. ఒక్క నిమిషం, రాజధాని 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు ఆట ఆడింది అనేది అందరికీ తెలిసిందే. పోలవరం 73% పూర్తయిన పోలవరం ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో
ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ ఉంది, డోంట్ ఫర్గెట్ ఇట్. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో 73% పూర్తయిన పోలవరాన్ని అటకెక్కించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, రైట్. తర్వాత వైజాగ్ స్టీల్ని ప్రైవేటైజ్ చేస్తామని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. దాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమాత్రం అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు, కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడానికి కూడా ట్రై చేయలేదు. అమ్ముకున్నారు, మాకు కూడా కొంత మిగులుద్ది అనుకున్నారో ఏమో తెలియదు. సో వీటితో పాటు ఇంకా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అప్పులు విపరీతంగా చేశారు. అప్పులు ఎందుకు ఇచ్చారు అని అంటే, సరే పాజిటివ్ సెన్స్ ఉంది ఇందులో, నెగిటివ్ సెన్స్ ఉంది, అది పక్కన పెడదాం. ఇన్ని అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్నింటినీ డైవర్ట్ చేసింది, పథకాల పేర్లు మార్చేసింది, తన సొంత పథకాలుగా స్టిక్కర్లు వేసుకున్నారు. ఇవి మాట్లాడమని కదా అడుగుతుంది. ఇవి మాట్లాడమంటే నిందలు మా మీద బట్టగాల్చి మీద వేస్తారు. ఇదే ఆర్గ్యుమెంట్ తో జనాల్లోకి వెళ్తామంటే వెళ్ళొచ్చు, అది మీ ఇష్టం. ఇదే ఆర్గ్యుమెంట్ మీరు స్టార్ట్ చేసిన ఆర్గ్యుమెంట్ ప్రకారమే నేను చెప్పానండి. ఇప్పుడు మీరు కరెక్ట్ రెండోసారి అన్నారు, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు స్టిక్కర్లు వేసుకుంటున్నారు. అందుకే మా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వచ్చిన స్మృతి ఇరానీ గారి దగ్గర నుంచి అందరూ కూడా వచ్చి లెటర్లు రాసి బోర్డులు కూడా మార్పించాము. మీరు చూసారో లేదో, బాబు నిధులు మేము ఇస్తున్నాము, స్టిక్కర్లు మీరు వేసుకుంటున్నారని బెత్తం పట్టుకొని మరి దగ్గరుండి స్టిక్కర్లు బోర్డులు మార్పించాము. ప్రతి చోట ఆయుష్మాన్ భారత్ కార్డుల దగ్గర నుంచి ఈ రోజు ఇచ్చే రేషన్ బండి వరకు కూడా ప్రతి చోట కేంద్ర ప్రభుత్వం అలాగే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గారిని చేయించాము. ఇక వికసిత భారత్ సంకల్ప యాత్ర ద్వారా మీరు చెప్పిన జగన్ గారు గుడ్డు దగ్గర నుంచి ఆయన స్టాంపులు స్టిక్కర్లు వేసుకుంటూ రైతులకు ఇచ్చేవి కూడా నేనే ఇస్తున్నానని, ఇల్లు కట్టేది నేనే ఇస్తున్నానని ప్రతి పథకం పైన కూడా ఆయన స్టిక్కర్ వేసుకున్న దానికి కూడా మొన్నంతా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి అదే ప్రజల సాక్షిగా ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఏ డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయో ఆ అధికారులతోటి చెప్పించాము వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా. మీరు అన్నారు పోలవరానికి సంబంధించిందని, అవును 73% జరిగింది. ఆ తర్వాత కూడా కేంద్రం నిధులు ఇచ్చింది, వాళ్ళు చేయట్లేదు అన్నారు. పీపీఏ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, పైనుంచి కేంద్ర మంత్రులు తిడుతూనే ఉన్నారు. పంచాయతీ నిధులను డైవర్ట్ చేశారు, పెద్ద ఎత్తున పోరాటం చేశాము. రాత్రి మేము చేసిన పోరాటం వల్ల మళ్ళీ పంచాయతీ సర్పంచ్లకి నిధులను ఇచ్చాడు ఆయన. అలాగే తిరుపతిలో ఓటర్ల గురించి అక్కడ మ్యానిపులేషన్ జరిగింది, కలెక్టర్ని సస్పెండ్ చేయించాము. ఇలా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆయన చేస్తున్న అవినీతి అక్రమాలని ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసిన 2019 దగ్గర నుంచి కూడా నేటి వరకు కరెంట్ ఇష్యూ కానీ, ఇసుక కానీ, పెంచిన మద్యపాన నిషేధం పైన కానీ గడిచిన 5 సంవత్సరాల్లో మేము విపరీతంగా పోరాటం చేస్తున్నాము. చాలా విషయాల్లో సక్సెస్ కూడా సాధించాము. అలాగే దానికి సంబంధించి ఇంకా ప్రధానమంత్రి గారు కూడా వచ్చి ఖచ్చితంగా, ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఒకటే ఆశయం, అదే చెప్పారు కదా, ఎన్డీఏని విస్తరించే భాగంలోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా జత కట్టడం జరిగింది. దేనికోసం? ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం. ఈ రాష్ట్రంలో కేంద్ర నిధులు ఇస్తున్నప్పటికీ వాటిని డైవర్ట్ చేస్తున్నారు. ప్రజలకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీలు, సబ్సిడీలు వారి వరకు చేరట్లేదు. కేంద్ర ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ల్యాండ్ ఇవ్వట్లేదు, కరెంట్ ఇవ్వట్లేదు, అప్రోచ్ రోడ్లు వేయట్లేదు, ఇంకేమి ఇవ్వకుండా వాటన్నిటిని నత్తనడకన సాగిస్తున్నారు. రైల్వే ప్రాజెక్టులకి ఈ రోజున 62,000 కోట్ల రూపాయలతో రైల్వే ప్రాజెక్టులు వేస్తే సెంటు భూమి ఇవ్వట్లేదు. అలాగే ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి, అంతేందుకు నేషనల్ హైవేస్ 1,00,000 కోట్లతో వేస్తున్నాము. మన గుంతల రోడ్లు చూస్తున్నాము రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి ఉందో. ప్రధానమంత్రి గారు బీజేపీ అనుకున్నారు కాబట్టి మేము సాయం చేస్తున్నా ఆ సాయం నిరుపయోగంగా అయిపోతుంది, నిరుపయోగంగా పడుతోంది, ప్రజలకి చేరాల్సిన లబ్ధి చేకూరడం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం వ్యతిరేకత ప్రజల్లో ఉంది కాబట్టి మేము ముందుకు వచ్చాము. అవి చెప్తారు ఖచ్చితంగా. ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి, ఈ రాష్ట్రానికి చేస్తున్న వాటి గురించి మాట్లాడతారు. రైట్, ఓకే. యామిని గారు, ప్రసాద్ గారు, మోదీ గారి నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నిందలయ్యొద్దు దయచేసి వాళ్ళ మీద. యామిని గారు అట్ట అయ్యే ప్రమాదం ఉంది. యామిని గారే కాదు, ఎవరు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎవరు హత్య కావాల్సిన అవసరం లేదు. అంటే ఒకరిని హత్య చేయడం గురించి మనం మాట్లాడలేదు, వాస్తవాలు మాట్లాడినప్పుడు హత్య అయ్యిండే పరిస్థితుంది. ఇప్పుడు 2014లో ఇదే కాంబినేషన్లో ఆయన తిరుపతి సభలో మాట్లాడిన విషయాన్ని కూడా అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించారు. ఆయన స్లైడ్లు వేసి తిరుపతి కేంద్రంగా మీరు వెంకటేశ్వర స్వామి సాక్షిగా శ్రీవారి పాదాల దగ్గర మీరు ఏం చెప్పారు ప్రత్యేక హోదా గురించి దగ్గర నుంచి ఆయన అడిగాడు. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే 10 సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒకటే కాంబినేషన్. 2014 కాంబినేషనే 2024 మీద తెర మీదకి వచ్చినప్పుడు డెఫినెట్గా అది విన్నింగ్ కాంబినేషన్ అవ్వచ్చు. ప్రజల ఎక్స్పెక్టేషన్స్ 2014లో ఉన్న ఆస్పిరేషన్స్కి 2024కి చాలా తేడా ఉంది. అది 2014లో కొత్త రాష్ట్రము విడిపోయిందన్న సందర్భంలో
ఆశలు ఎక్కువ ఉన్నాయి. అయితే తర్వాత చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చేటప్పుడు కూడా ఇదే మోడీ గారు చంద్రబాబు నాయుడు ఒక వారం చేశారు. మీరు చంద్రబాబు నాయుడు మీరు మీ ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ ఉంది, ఆ కాంగ్రెస్ నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో మీరు పడకండి చెప్పారు. మనం ఖచ్చితంగా మాట్లాడుకుంటాయి. అంటే అది చంద్రబాబు నాయుడు ఎందుకు బయటకు వెళ్ళాడు, ఇవాళ కూడా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు, మీరు మిస్లీడ్ చేయకండి, నేనేం చెప్పాను మీరు మళ్ళీ గమనించుకోండి. ఇవాళ ఒక రిపోర్టర్ను కూడా ఆయన హెచ్చరించాడు మిస్లీడ్ చేయబోతుంది. కాబట్టి ఆయన బయటకు వచ్చిన సందర్భం కానీ, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డికి పరోక్షంగా ఇచ్చిన సాయం కానీ రేపు డెఫినెట్గా ప్రజలు చర్చిస్తారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పతనం అవుతుందని తెలిసే భారతీయ జనతా పార్టీ ఈ ఒప్పందానికి వచ్చిందనే ప్రచారం కూడా జనంలో ఉంది, ఆ అభిప్రాయంలో ఉంది. నిజంగానే ఆ 4 ఏళ్ళు అతనికి చేసిన సహాయానికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన విషయాలు 3 ఉన్నాయి. ఒకటి, అమరావతి స్టాండ్ ఏంటి, వాళ్ళు పదే చెప్పారు. 2, ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటూ చెప్పుకొచ్చారు. ముగిసిన అధ్యాయం అంటే మేము జగన్మోహన్ రెడ్డి కేంద్రం మెడలు ఉంచుతాము. మీరు 2019 ఎన్నికల సందర్భంలో ఆయన ఒక మాట అన్నాడు, అది దురదృష్టం కొద్దీ భారతీయ జనతా పార్టీకి 300 వచ్చేసాయి, నా మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి పోయింది, ఇప్పుడు నేను అడగలేని స్థితిలో ఉన్నానని చెప్పి అయిపోయాడు. అయితే ఇప్పుడు రేపొద్దున ప్రజలు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరాల పరిపాలన మీద మోడీ గారు ఏ రకంగా స్పందిస్తాడు, ఈ 4.5 మీరు ఏం చేశారని దానికి ఏం స్పందిస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు బయటకు వచ్చిన తర్వాత మోడీ గారు 2 సార్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు. ఆ 19 లోపల గుంటూరులో ఒక మాట అన్నాడు, పోలవరం చంద్రబాబు నాయుడుకి ఏటీఎంలా ఉందని. అప్పుడు కూడా చాలామంది మేధావులు ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తన దగ్గర ఏజెన్సీలు ఉన్నప్పటికీ కూడా దర్యాప్తు ఏజెన్సీలు ఉన్నా ఇలా మాట్లాడడం సరికాదు అన్నారు. తర్వాత ఆయన 4 ఖర్చుకున్నాడు. ఎందుకంటే నేను పెద్దన్న పాత్ర పోషించాల్సిన వాడిని, నేను అవినీతిని అరికట్టవలసిన వాడిని, అవినీతి జరుగుతుంది అనకూడదు. ద సేమ్ మోడీ గారు తెలంగాణలో కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏటీఎంలో ఉందని కేసీఆర్ అన్నారు. అంటే మీరు తీసుకోవాల్సిన చర్యలు మీరు తీసుకోకుండా మీరు ఒక రాజకీయపరమైన ఆరోపణ చేసి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. రేపు పొద్దున మోడీ గారు ఏ ప్రకటించినా ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, పోనీ రాజకీయంగా చేయొచ్చు, ఒకవేళ ఆరోపణ లేకపోతే ఏదైనా చేయొచ్చు ఆయన కూడా, ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి ఎలాగో సేమ్ టైం రాజకీయ నాయకుడు కూడా, పైగా తన పార్టీని దేశం మొత్తం అధికారంలో తీసుకురావాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది కదా. కాబట్టి ఆరోపణ చేయొచ్చు, కానీ పవర్ చేతులు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నరేంద్ర మోడీని దేశవ్యాప్తంగా ప్రజలు ఎక్కడ రాజకీయ నాయకుడిగా చూడలేదు. రాజకీయ నాయకుడు పాత్రలోంచి ఆయన పరిణితి చెంది వెళ్ళిపోయాడు, పరిపాలకుడు వెళ్ళిపోయాడు, పరిపాలకుడు మించి వెళ్ళిపోయాడు. వాళ్ళు చెప్పుకున్నట్టుగా ఆయన విశ్వగురుగానే ప్రాధాన్యత వచ్చాడు. మీకు కూడా అలాగ అనిపిస్తుందా? నాకే వాళ్ళకి అనిపించి చెప్తున్నారు మా విశ్వగురు అని. కాబట్టి విశ్వగురు అనే పదాన్ని ఎందుకు పాపులరైజ్ చేశారో అవునో కాదు వేరే బ్రాండ్. అంటే భారతదేశంలో ఇంతకంటే 75 సంవత్సరాల క్రితం ఈనాటి ఈ దేశ పరిస్థితులకి ఆ రోజు కూడా వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్లే. నెహ్రూ గారు కూడా బ్రాండ్ అంబాసిడరే. నెహ్రూని విమర్శించే స్థాయి వాళ్ళ భారతీయ జనతా పార్టీలో ఎవరికి లేదు. అసలు వాదించకూడదు కూడా తప్పది. ఆనాటి పరిపాలన ప్రకారం ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు ఈనాటి పరిపాలనలో ఈయన దేశవ్యాప్తంగా కనిపించాడు. కాబట్టి మిగతా రాష్ట్రాల్లో ప్రజలు ఎలా ఎక్స్పెక్ట్ చేసినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం మోడీ గారి విషయంలో ఖచ్చితంగా ఒక నిర్ణయం ప్రకటిస్తాడనుకుంటారు. ఇంకా అంతేకాదు, ఇప్పుడు రాజకీయంగా ఈ సంవత్సరంలో వాళ్ళు 5గురికి భారతరత్న ఇచ్చారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్టీ రామారావుకి భారతరత్న ఇస్తారా ఇవ్వాలా అనే ఒక డిస్కషన్ జరిగింది క్యాబినెట్ లో. ఎందుకంటే ఆయన అలా కాదు, ఇప్పుడు హర్యానా ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని అక్కడ చౌదరి చరణ్ సింగ్ అనౌన్స్ చేశారు. అంటే 5 ఒకే సంవత్సరంలో భారత ప్రభుత్వం 5-6 భారతరత్న ప్రకటించింది ఈ సందర్భమే. అంటే ఇది రాజకీయ రత్నాలా, నిజంగా భారతరత్నాలా, ఇది ఎందుకు వచ్చింది అనే దానికి ఒక డిఫరెన్స్. రేపొద్దున్న భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రజల్లోకి వెళ్తే కూడా ప్రజలు రీజియన్ వైజ్ గా 3 ప్రశ్నలు అడుగుతారు. ఒకటి పోలవరం గురించి అడుగుతారు, సెంట్రల్ ఆంధ్ర కోస్తా వాళ్ళు, ఉత్తరాంధ్ర వాళ్ళు మరి రైల్వే జోన్ ఏమైందని అడుగుతారు. అదృష్టం కొద్దీ రేపు పొద్దున పాజిటివ్ గా తీసుకుంటే కాశీ క్యారిడారు అలాగైతే మరి అయోధ్య క్యారిడార్లు ఎలా డెవలప్ చేశారో తిరుపతిని ఎందుకు ఆ రకంగా డెవలప్ చేయాలనే ప్రశ్న కూడా వస్తుంది. 2-3 వేల కోట్లు పెట్టి తిరుపతి టెంపుల్
పవిత్రత మీద వస్తున్న వీటి మీద రకరకాలు ఇవి వస్తాయి. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన గుళ్ళ ధ్వంసం మీద వస్తుంది, విగ్రహాల ధ్వంసం మీద వస్తుంది. ఈ 4 సంవత్సరాలు ఆయన అడ్రస్ చేస్తారని, ఈ 4.5 సంవత్సరాలు జగన్ విధ్వంసానికి పరోక్షంగా మోడీ గారు కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఆయన చూస్తూ ఊరుకున్నారు అనే ఒక అనుమానము జనంలో ఉంది కాబట్టి డెఫినెట్ గా ఆయన అడ్రస్ చేస్తారని అనుకుంటారు, అవునన్నా కాదన్నా. రైట్, గఫూర్ గారు నమస్కారం. నమస్తే. నమస్తే వెంకటకృష్ణ గారు. గఫూర్ గారు, మోదీ గారు 17వ తేదీన భారీ ర్యాలీని అడ్రస్ చేయబోతున్నారు కదా. సో ఈ భారీ ర్యాలీని అడ్రస్ చేయబోతున్న తరుణంలో ఆయన అడ్రస్ చేయాల్సిన ఇష్యూస్ ఏంటి ఏపీకి సంబంధించి? ఎందుకు ఇది పర్టికులర్ గా అడుగుతున్నాను అని అంటే, ఆయన తెలంగాణ ఎన్నికల ప్రచారంలో, అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు కేసీఆర్ నన్ను కలవడానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా నా కొడుకును ముఖ్యమంత్రి చేద్దాం అనుకుంటున్నా, మీ ఆశీస్సులు కావాలని అడిగాడని ఆ ఇద్దరి మధ్య జరిగే ఒక దీన్ని బయట పెట్టాడు ఆయన. సరే, దాని మీద రిప్రకేషన్స్ ఏంటి తర్వాత పక్కన పెడదాం. ఆయన ఏదో అన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎన్నిసార్లు పోయి ప్రధానమంత్రి గారిని కలిసినా ఏం మాట్లాడాడో ఎవరికీ తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు కదా, మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. అసలు ఎప్పుడైనా రాజధాని గురించి కానీ, పోలవరం గురించి కానీ, ఇంకో దాని గురించి కానీ జగన్మోహన్ రెడ్డి పట్టుబట్టాడా లేదా అనేది తెలియాలి కదా మనకి. మరి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన అవసరాల గురించి మరి ఆయన ఏమైనా మాట్లాడా లేదు, అది కూడా చెప్పాలి కదా మోడీ గారు. సో అటువంటివి ఏమన్నా ఉన్నాయా లేదా? వికే గారు, నేను ఒక ప్రశ్న అడుగుతానండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టలేదు, నరేంద్ర మోడీ గారు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టారండి? లేదు. మరి అంతే కదా, ఇద్దరిద్దరే. ఇప్పుడు వాళ్ళిద్దరు ఏం చెప్పదలుచుకుంటారో అదే చెప్తారు. నరేంద్ర మోడీ నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి యొక్క బలహీనతలు గాని, జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా గాని విమర్శించడు. ఎందుకంటే ఆయన పెంచి పోషించింది వాళ్ళే కదా. వాళ్ళ సహకారం లేకుండా ఈ గవర్నమెంట్ ఎప్పుడో పోయి ఉండేది. కాబట్టి వాళ్లకు ఇప్పటికి కూడా మనసులో ప్రేమ తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి మీద ఉంటుంది. ఎందుకంటే ఏది ఏమైనా రాష్ట్రంలో రెండు ప్రధాన పక్షాలు తమ వెంట ఉండాలి అనేది వాళ్ళ స్ట్రాటజీ. అందుకోసం రేపు వచ్చినప్పుడు ఆయన జాతీయత గురించి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా గొప్ప వాళ్ళని అట్లా గాలిలో చెప్పేసి వెళ్ళిపోతాడు తప్ప కాంక్రీట్ గా ఆంధ్రప్రదేశ్ కు ఇదిగో ఇది చేయబోతున్నాం, ఇది చేస్తాం అనేటువంటి మాట ఇస్తాడని నేనైతే అనుకోవడం. ఎందుకంటే ఇప్పుడు యామిని గారు చాలా కష్టపడి మాట్లాడుతుంది. ఆమె మేము లక్షల కోట్లు తెచ్చినాం, మేము చెప్పడానికి వేదిక మీద సిద్ధంగా ఉంటున్నారు, బానే ఉంది. అదే నాకు గుర్తుకు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అని ఎక్కడో నేను చదివినట్టు గుర్తు. అంటే ఎవరు నవ్వుతారు, ఎవరు ఏమంటారు మనల్ని గురించి అనేటువంటి కనీస ఆలోచన కూడా బీజేపీ నాయకత్వానికి ఉన్నట్లేదు. నేను ఇక్కడ అడిగేది మిగతా విషయాలు చెప్పడం లేదు. విభజన హామీలు 2014 చట్టంలో ఏవైతే పార్లమెంట్ లో ఆమోదించుతారో, ఏవైతే బీజేపీ కూడా ఒక పార్టీని అవుతానికి మీ సుష్మా స్వరాజ్ గాని, లేకుంటే ఆయన చనిపోయిన ఆర్థిక మంత్రి ఆయన అంగీకరించారు కానీ, వెంకయ్యనాయుడు గారు అరుణ్ జైట్లీ చెప్పింది లేదా వెంకయ్యనాయుడు ఇటువంటివన్నీ ఉన్నాయి. మీ నాయకులు కదా, వాళ్ళెవరు మీ పార్టీ నుంచి పోలే, ఇద్దరేమో పైకి పోయినారు, వెంకయ్యనాయుడు ఇంకా జీవించే ఉన్నారు. ఇటువంటి విషయాల్లో మీ స్టాండ్ ఏమిటి? మీరు ఆ విభజన హామీలు అమలు చేయడానికి చిత్తశుద్ధితో ఉన్నారా? ఆర్ యూ కమిటెడ్ ఫర్ ది అష్యూరెన్సెస్ గివెన్ ఇన్ ద పార్లమెంట్? అట్లుంటే మరి ఈ 4 సంవత్సరాలు ఏం చేస్తారు? ఎందుకంటే సరే ప్రత్యేక హోదా గారు ఇంకేదో చెప్తున్నారు కానీ దాన్ని రివోక్ చేస్తారని నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ పొత్తు కోసం ఆంధ్రప్రదేశ్ రాలేదు. ఆంధ్రప్రదేశ్ నాయకులు పొత్తు కోసం ఢిల్లీకి పోయినారు. కాబట్టి ఇది ఉభయతారకమైన ఒప్పందం కాదు, ఢిల్లీ వాళ్ళ ఆదేశాలకు అనుగుణమైనటువంటి ఒప్పందం. ఇప్పుడు వచ్చే ఆయన ప్రత్యేక హోదా నేను తీసుకొని వస్తానని చెప్తానని నేనైతే అనుకోను. అనుకుంటే ఆ రకంగా కనుక అంటే దేశంలో మోడీ గారి గ్రాఫ్ పడిపోతుంది. ఒకటి. రెండవది, ప్రసాద్ గారు ఇంతకుముందు అన్నారు పోలవరాన్ని ఏటీఎం లాగా వాడుకున్నారని. ఇప్పుడు ఆయన తప్ప, చంద్రబాబు నాయుడు గారు తప్ప ఏదో ఒకటి తేలాలా? నిజంగా ఏటీఎం లాగా వాడుకున్నారా లేదా వీళ్ళు చెప్పాలా? ఈ ఏటీఎం లాగా వాడుకున్నానని చెప్పిన మాట తప్పో ఒప్పో వాళ్ళు చెప్పాలా?
పోలవరం ఎప్పుడో కంప్లీట్ చేస్తారు. ఇది కేంద్ర ప్రభుత్వం హామీ అండి. రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు మేము చేస్తామని చెప్పిండొచ్చు, కేంద్రం ఇవ్వాల్సిన పని లేదు. ఇది మా కమిట్మెంట్, ఆంధ్రప్రదేశ్కి మేము ఇచ్చిన హామీ కాబట్టి మేము పూర్తి చేస్తామనేటువంటి పట్టుదల ఉంటే ఎప్పుడో పూర్తయింది. ఈ రోజు పరిస్థితి ఏమిటి? ఈ రోజు మళ్ళా మొత్తం ఆ గోడంతా ఇప్పి కట్టాలంటున్నారు. అసలు ఎప్పుడు తయారవుతుందో చెప్పలేము అంటున్నారు. పోలవరం తయారు కావడం అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలకు అత్యవసరమైనటువంటి విషయం. దాని మీద ఆయన కమిట్మెంట్ ఇదిగో 24 లో తయారు చేస్తాడా, 25 లో తయారు, ఏదో ఒకటి చెప్పాలి కదా. నేను అవసరమైన డబ్బులు నేను ఇస్తాను, లేదా నా మేనేజ్మెంట్ కింద నేను చేస్తానన్న హామీ ఇవ్వాలి. ఇవ్వకపోతే అర్థం లేదంటారు దానికి. పోతే వెనుకబడ్డ ప్రాంతాల ప్యాకేజీ, నేను యామి గారిని అడుగుతున్నాను, వెనుకబడ్డ ప్రాంతాల ప్యాకేజీ ఏమైందమ్మా? మీరు రాయలసీమ డిక్లరేషన్ కూడా ఇచ్చారు, రాయలసీమ డిక్లరేషన్ పెట్టి చాలా విషయాలు చెప్పారు కదా. మరి రాయలసీమ డిక్లరేషన్ మీకు గుర్తులేదు, విభజన హామీల్లో వెనుకబడ్డ ప్రాంతాల విషయం గుర్తు లేదు. మరి 50 కోట్లు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇచ్చారు, తర్వాత మాయమైపోయింది. విభజన హామీల్లో అత్యంత వెనుకబడినటువంటి శ్రీకృష్ణ కమిషన్ ఏం చెప్పింది? రాయలసీమ ప్రాంతం తెలంగాణ కంటే వెనుకబడ్డ ప్రాంతం అని చెప్పింది. మరి తెలంగాణ ప్రాంతం కంటే వెనుకబడ్డ ప్రాంతానికి సంబంధించి మీరు ఏం చేసినారనేది ట్రాక్ రికార్డ్ ఉంటుంది కదా సార్. రేపు ప్రధానమంత్రి గారు వస్తున్నప్పుడు ఆశిస్తాం కదా, వెనుకబడ్డ ప్రాంతాల యొక్క అభివృద్ధి చేయబోతున్నాం మేము. నేను ఒక చిన్న విషయం అడుగుతాను వెంకటేశ్వర గారు, కడప స్టీల్ ప్లాంట్ ముగిసింది కదా అధ్యయనం, దీనికి సాధ్యం కాదని చెప్పేస్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మూతేస్తామని చెప్తున్నారు. ఆ తర్వాత ఏమిటి? ఇప్పుడు నేను అడుగుతున్నాను, సెమీ కండక్టర్ ఫ్యాక్టరీలు 2 పెడుతున్నారు, గుజరాత్ లో అస్సాంలో. ఏమండి గుజరాత్ వెనుకబడ్డ ప్రాంతమా? గుజరాత్ చాలా అభివృద్ధి మీరే చెప్తున్నారు కదా. మరి అట్లాంటిది ఏదైనా స్టీల్ ప్లాంట్ అట్లాకపోవచ్చు. మీరు పెట్టేటువంటి పరిశ్రమలైనా రాయలసీమలో 1, 2 పెట్టింటే మీకు చెప్పుకోవడానికి ఉండేది, ఎస్ బీజేపీ వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కమిటెడ్ అని. ఏం చెప్తారు మీరు? మన్మోహన్ సింగ్ శంకుస్థాపన చేసినటువంటి ఆ బిహెచ్ఎల్ ఫ్యాక్టరీ ఎయిర్పేట్ లో పోయింది అది. ఇక్కడ కర్నూలులో రైల్వే కోచ్ రిపేర్ షాప్ అని ఫౌండేషన్ వేసినారు, భూసేకరణ జరిగింది, బీజేపీ వస్తేనే పోయింది అది. కాబట్టి బీజేపీ రాష్ట్రం యొక్క అభివృద్ధికి పనిచేసే పార్టీగా నేనేం అనుకోవడం లేదండి. వాళ్ళు ఏమని చెప్పుకోవచ్చు, గొప్ప లక్షల కోట్లు ఉండొచ్చు, కోట్ల అనొచ్చు, రాష్ట్ర ప్రజలు మాత్రం భావించడం లేదు. ఇప్పుడు ప్రధానమంత్రి గారు ప్రత్యేక హోదా ద్వారా వచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా ఈ రాష్ట్రానికి ఇస్తాను, ఈ రాష్ట్రం పారిశ్రామికంగా వెనుకబడింది, నేను కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు డిఫెన్స్ ఇండస్ట్రీ అండి, హైదరాబాద్ డెవలప్ అయిందంటే హైదరాబాద్ లో బిహెచ్ఎల్, హెచ్ఏఎల్, తర్వాత హెచ్ఎంటి, ఇంకా అనేక డిఆర్డిఓ, డిఫెన్స్ ల్యాబ్స్, తర్వాత ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్, ఇట్లాంటి అనేక పరిశ్రమలు వచ్చి హైదరాబాద్ డెవలప్ అయింది. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడుంది ఆ పరిస్థితి? ఒక్క నగరాన్నైనా మీరు డెవలప్ చేసినారా? ఒక్క చోటలో ఒక ఇండస్ట్రీ తీసుకుని వచ్చినారా? కేంద్ర ప్రభుత్వం ఇండస్ట్రీ సంగతి చెప్తున్నాను. కాబట్టి ప్రత్యేక హోదా పోగొట్టుకున్నటువంటి వీటితో పాటు ఇస్తారు, ప్రశ్నలు అడిగే వాళ్ళకి సమాధానం చెప్పాలి, సమయం ఎవరు మీరు? యామిని గారు మీరు చాలాసేపు మాట్లాడారు, చాలా ఉన్నాయి, మోదీ గారి సభకి ఉంటాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో స్పష్టమైన హామీలు ఇస్తే, నేను జాతీయ ఐక్యత, భారతీయత, భారత కుటుంబం నాది, ఎవరొద్దన్నారు? మేమంతా కుటుంబం వాళ్ళమేనండి, భారతీయులమే. మేము భారతీయులకు సమాధానం చెప్పాలి ప్రభుత్వం. కాబట్టి ఇవన్నీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్తే సంతృప్తి పడతారు. వీటన్నిటితో పాటు ఈ సమస్యలు మీరు చెప్పిన లిస్ట్ అంతా ఉంది. వీటితో పాటు అసలు జగన్మోహన్ రెడ్డి ఇన్ని చేస్తుంటే చూస్తూ ఎందుకు ఊరుకున్నారు అనే సార్ కావాలని సార్ అది నేను అనట్లేదు సార్, కాదు నేను అనేది నేను చెప్తున్నాను. మీరు చెప్తున్నారు కానీ భ్రమ ఉండొచ్చు, నాకేం భ్రమలు లేవు. ఇప్పటికి కూడా జోడు గుర్రాల స్వారీనే. జగన్మోహన్ రెడ్డి వీక్ కావడానికి వాళ్ళు ఇష్టపడరు. నేను చెప్తా, చంద్రబాబు నాయుడు గారు గ్రహించరు, ఆయన పోయిన తర్వాత గ్రహిస్తాడు. చంద్రబాబు నాయుడుతో పాటుగా జగన్మోహన్ రెడ్డిని కూడా జోడు గుర్రంలాగా వాడుకునేటువంటి ఎత్తుగడ తప్ప ఇంకోటి కాదు. ఆ ప్రభుత్వం సహకారం లేకపోతే ఎక్కడుందండి? అదే సార్, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ప్రధానమైన చర్చ ఏంటి? సరే, ఈ సమస్యలు, ఈ అభివృద్ధి లేకపోవడం, స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేషన్లు ఉండాలి కదా, అది వాడు చేయకపోవడం, అది పక్కన, అదంతా ఒక ఎత్తు అయితే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అరాచకాలకు కానీ ఫెయిల్యూర్స్ కానీ అన్నిటికీ
ఎందుకు కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకుంది అనే దాని మీద ఏపీలో పెద్ద చర్చ ఉంది. దీనికి మోదీ గారు ఏం చెప్తారు, ఆ సమాధానం అనాలా, లేకపోతే వివరణ అనాలా, లేకపోతే విమర్శ చేస్తారా, నాకు అనవసరం. మోదీ గారు ఏం చెప్తారు అనేది ఒకటి. ఒక్క మాట సార్ ప్లీజ్. తర్వాత మొన్న కలుద్దాం మనం. ఆ రోజు ఈవినింగ్ ఎలా ఉంటుంది మీరు ఉండండి, కానీ ఆ రోజు ఈవినింగ్ ఎలా ఉంటుంది కానీ ఏం చెప్తారు, దాంతోపాటు అక్కడ ఏం చెప్పాలో చెప్పించుకోవాలో ఏం చెప్పాల్సిన బాధ్యత కూడా టీడీపీ జనసేన మీద కూడా ఉంటుంది. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ అదే డయాస్ నుంచి అడ్రస్ చేయాల్సి ఉంటుంది. వీటన్నిటికీ ఆయన కూడా తన భాష. వెంకటరెడ్డి గారు ఇప్పుడు బీజేపీ కోసం ఎలా అయితే చూస్తున్నారు ప్రజలు, బీజేపీ ఏం చెప్తుందా మోదీ గారు, ఎందుకంటే ప్రధానమంత్రి ఆయన చిన్న విషయం కాదు. ఈ రాష్ట్రం గురించి అన్నీ తెలిసినవాడు. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఫస్ట్ శంకుస్థాపన అమరావతి, ఫస్ట్ శంకుస్థాపన ఆయన చేతుల మీదుగా జరిగింది. అదే సంకనాకి ఇచ్చేసింది ప్రభుత్వం. మరి ఇటువంటివన్నీ ఉన్నాయి, అవి అడ్రస్ చేస్తారని అనుకుంటారు అందరూ. దాంతోపాటు మీ బాధ్యత కూడా ఉంటుంది. మీరేం చెప్తారని కూడా ఎదురు చూస్తారు. ఎందుకంటే పక్కన మోదీ గారిని పెట్టుకొని ఇప్పుడు మీరు ఏం చెప్తారు ప్రజలకు అనేది మీకోసం కూడా ఎదురు చూస్తూ ఉంటారు. సో ఇది ఎట్లా బ్యాలెన్స్ చేసుకొని ప్రజలను కన్విన్స్ చేసుకోవడం? గుడ్ ఈవినింగ్ వెంకటేశ్వర గారు. ఇప్పుడు 2014-19 మధ్యలో మేము ఎన్డీఏలో ఉన్నప్పుడు పోలవరం 72%. ఆ రోజు పోలవరం ప్రాజెక్టు వచ్చేసరికి జాతీయ ప్రాజెక్ట్ అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టుకోవటము, తర్వాత కేంద్ర ప్రభుత్వం దాన్ని రీఎంబర్స్మెంట్ చేయటం, ఆ నేపథ్యంలో 72% పూర్తయింది. తర్వాత ప్రభుత్వం మారటము, వీళ్ళు దాన్ని కాంట్రాక్టర్లు రివర్స్ టెండరింగ్ అని చెప్పి పక్కన పెట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఏంటంటే మీరు వర్క్ చేసి ఖర్చు పెట్టి బిల్లులు పెడితే మేము ఇస్తామంటుండే, వీళ్ళు ఖర్చు పెట్టలేదు, వర్క్ చేయలేదు, ఖర్చు పెట్టలేదు, బిల్లులు ఇవ్వలేదు. సో ఆ విధంగా అది అయిపోయింది. అమరావతి కూడా మీ అందరికీ తెలుసు ఎన్ని వేల ఎకరాలు సేకరించాము ఏంటంటే. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది. సో ఈ నేపథ్యం ఏంటంటే మేము ఉన్నప్పుడు చేయగలిగిన చేసాం, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపింది. సో పొత్తుల్లో ఉండగా ఇప్పుడు ఒకటే వెంకటేశ్వర గారు, పొత్తులు ఎలా ఉంటుందంటే మీకు ఒక బలం ఉంటుంది, నాకు ఒక బలం ఉంటుంది, అంతే కదా. పొత్తులు పెట్టుకున్నప్పుడు ఎవరు. రెండోది ఇందాక గఫూర్ గారు చెప్పినట్లు మేము పోయి అడిగితే అన్నారు, మేము పోయి అడిగినా సార్ వాళ్ళు రావాలనుకుంటూ వస్తారు, లేదా వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగినా మేము వెళ్ళాలనుకుంటూ వెళ్తాం. ఎప్పుడు కూడా సరే అభ్యర్థన ఎవరి వైపు నుంచి ముందు వచ్చిందా అంటే అది వేరే సబ్జెక్ట్, ఎవరికి అది బయటికి రాలేదు. మేము వాళ్ళని అడిగాము, వాళ్ళు మమ్మల్ని అడిగారు, పక్కన పెడితే. బట్ కలవాలనుకుంటే రెండు మనసులు కలిస్తేనే కదా అయ్యేది. బతిలాడితేనో లేకపోతే భంగపడితే ఏది రాదు. అది ఒకటి మిస్కమ్యూనికేషన్ వెళ్తుంది ఏదో. సర్లేగా ఉంటాయిలే చిన్న సన్నాయి నొక్కులు ఉంటాయిలే. ఎంతైనా బీజేపీతో కలిస్తే వాళ్ళు జీర్ణించుకోలేరు కాబట్టి అరుణ్ దాస్ వెళ్ళారు అక్కడికి అంటారు. లైట్ తీసుకోదాన్ని నేను సమాధానం చెప్పాలి. పర్లేదు. సో ఈయన వాడేం తప్పు పట్టండి లేదు. సో ఇది రెండోది ఏంటంటే వెంకటకృష్ణ గారు, వాళ్ళకు ఒక బలము మాదొక బలం. ఇప్పుడు రేపు మేము పొత్తులు పెట్టుకుంటుంది, ఇంతకుముందు కూడా చెప్పాం, మళ్ళీ చెప్తున్నాను. రాష్ట్రంలో బీజేపీకి 2019లో పోటీ చేసినప్పుడు వాళ్ళకు ప్రాతినిధ్యం లేదు. 24లో పోటీ చేస్తే మళ్ళీ ప్రాతినిధ్యం వచ్చే అవకాశం ఉందా అంటే లేదు. ఉన్న పరిస్థితుల దృష్టి విడిగా పోటీ. ఆ నేపథ్యంలో మాకు ఓట్లు ఉన్నవి, క్యాడర్ స్ట్రెంత్ జనసేనకు ఉంది కాబట్టి మాతో పొత్తులు కలుసుకోవడం వల్ల బీజేపీకి సీట్లు రావడానికి అవకాశం ఉంటుంది. బీజేపీతో మేము కలవటం వల్ల ఈరోజు 19-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఏ విధంగా ఇప్పుడు అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, పడకేయడం కావచ్చు, అప్పుల విషయంలో కావచ్చు, చాలా అంశాల్లో ఏ విధంగా రాష్ట్రం ఎనికిపోయిందో మనందరికీ తెలుసు. అలా గాడి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టుకోవాలంటే మేము ప్రజలు జనసేన టీడీపీను లేదా టీడీపీ విడిగా పోటీ చేస్తున్న గెలిపిస్తే రాష్ట్ర ప్రయోజనాలు మేము ఫుల్ఫిల్గా చేయలేము. కేంద్ర ప్రభుత్వం సహకారం లేదు. అంతేందుకు 151 సీట్లు గెలుచుకొని 22 మంది ఎంపీలు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చెప్పారు, నేను కేంద్రాన్ని ఏదన్నా అడగాలంటే నేను అడగలేను, ఎందుకంటే వాళ్ళు పూర్తి మెజారిటీతో ఉన్నారు అని చెప్పి చేతులు ఎత్తేశాడు. ఆ రోజు ఎందుకు ఎత్తేసాడు, వాళ్ళు పూర్తి మెజారిటీ ఉంది, నేను అడగలేను అని చెప్పాడు. రెండోది అదే కానీ ఎన్డీఏలో ఉన్నట్టయితే ఏమైనా అడిగి చేసుకునేవాడము. సో ఈరోజు ఈ అనుభవాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పూర్తి మెజార్టీ ఉంది కాబట్టి నేను ఏం చేయలేని చెప్పి చేతులు చేసే నేపథ్యం కావచ్చు, 2014-19 మధ్యలో మేము ఎన్డీఏలో ఉండటం వల్ల తెచ్చుకున్న అంశాలు కావచ్చు, ఇప్పుడు మరీ గాడి తప్పింది కాబట్టి 2024లో మేము కేంద్ర ప్రభుత్వం సహకారం లేనిది మనం చాలా అంశాలు చేసుకున్నాం. కొన్ని చేసుకుంటాం కానీ చాలా అంశాలు చేసుకున్నాం వెంకటేశ్వర గారు. 100% ఈరోజు
ప్రధాన ప్రత్యర్థి అని పొత్తు నేను చెప్తున్నాను. కుదుర్చుకోవడానికి ప్రధానమైన అంశం అదే అని చెప్పారు కదా. ఎందుకంటే ఈ రోజు ప్రధాన ప్రత్యర్థి అయిన బీజేపీ కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు మన కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలని. రాజకీయాలు వేరు, ఇది వేరు అని చెప్పారు. ఆ నేపథ్యంలో మేమేం ప్రధాన ప్రత్యర్థులం కాదు. ఈరోజు పొత్తులో ఉన్నాం. పొత్తులో ఉన్నప్పుడు డెఫినెట్ వాళ్ళకున్న స్ట్రెంత్ అది అంటారు. ఎందుకు చెప్తున్నట్టు ఇదంతా, బీజేపీకి ఉన్న స్ట్రెంత్ ఏంటంటే వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. అవును కదా. మన ఏపీలో వాళ్ళకి బలం లేకపోయినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా వాళ్ళ బలం ఉన్న పార్టీ, అధికారంలోకి 100% వస్తున్న పార్టీ. ఆ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఉంటారు కాబట్టి రాష్ట్రానికి మనం సాధించుకోవాలంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రం మీద, రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూర్చుకోవాలంటే మేము కేంద్ర ప్రభుత్వం సఖ్యతగా ఉండాలి. సఖ్యతగా ఉండటం అంటే ఎన్డీఏలోకి వెళ్ళినట్టయితే ఇంకా అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పడం, ఆ ఉద్దేశంతో మేము వెళ్ళటం జరిగింది. సో ఇది నేపథ్యం. సో ఈ నేపథ్యంలో డెఫినెట్గా పొత్తు ధర్మంగా మోడీ గారు ఏం చెప్పాలో నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఏం చెప్తారో కూడా నేను ఊహించట్లేదు. బట్ డెఫినెట్గా ఒకటైతే నేను చెప్పగలను, పొత్తు ధర్మము బీజేపీకి తెలియని అంశం కాదు. ఇక్కడ కొంతమంది చిన్న వాళ్ళకి తెలియకపోవచ్చాం కానీ, బట్ వారంతా జాతీయ స్థాయి నాయకులకి ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి, అది పొత్తు ధర్మంగా రాజకీయ పరంగా ఏం మాట్లాడుకోవాలి, రాష్ట్రానికి ఏమి ఇవ్వాలనేది డెఫినెట్గా వాళ్ళకి తెలుసు. రాష్ట్రంలో ఏం జరిగిందో తెలుసు, పొత్తు ధర్మంలో ఏం మాట్లాడాలో తెలుసు, రాజకీయ పరంగా ఏం మాట్లాడాలో డెఫినెట్గా మాట్లాడతారు. నేను ఇందా చెప్పాను వాళ్ళ స్ట్రెంత్ ఇది, మా స్ట్రెంత్ ఇది. నేను బీజేపీ నాయకులు కూడా కొంతమందికి నేను చెప్పేది, కొంతమంది తెలియక మాట్లాడుతుండ్రు, పొత్తులు దాని విశిష్టత అది ఎలా ఉంటుందని తెలియక కొంతమంది మాట్లాడుతుండ్రు. కొంతమంది ఇప్పుడు నాకంటే బీజేపీని వ్యతిరేకించిన వాడు ఎవరు లేడండి. కాంగ్రెస్ నుండి వచ్చాను, తర్వాత టీడీపీలోకి వచ్చిన కూడా. కానీ పొత్తు ధర్మం అని కాదు, వాళ్ళ అవసరం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ప్లస్ పొత్తు ధర్మం దృష్ట్యా కూడా మేము జాగ్రత్తగా మాట్లాడుతాం. నేను బీజేపీలో కూడా కొంతమందికి చెప్తున్నాను, అవగాహన లేక మాట్లాడే వాళ్ళకి కావచ్చు, లేదా ఇంకా కక్ష ఏదో ఉంటుంది కదా, నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టు వాళ్ళకి చెబుతున్నాను. మా బలము ఓట్లు, మా దగ్గర క్యాడరు ఓట్లు మాకున్నాయి. మీ బలం కేంద్రం నుంచి మీరు ఇచ్చేది ఉంటుంది. మీరు ఏమాత్రం నోరు జారినా, పద్ధతిగా లేకపోయినా, పద్ధతి ఇన్ సెన్స్ అంటే మాట్లాడే సరిగా మీరు ఏదైతే ఉండాలి, మీరు ఏదైతే ఒక 10 మంది బీజేపీ అభ్యర్థుల్ని నిలబెడుతుండ్రు, ఒక 6 మంది ఎంపీ అభ్యర్థులు నిలబెడుతుండ్రు. ఓట్లు ఎవరి ఓట్లు వేస్తే గెలుస్తారు వాళ్ళు? ఆబ్వియస్లీ టీడీపీ జనసేన ఓటు జనసేన ఓట్లు కూడా పడాలి. మనం పొత్తు పెట్టుకునే దేనికి? వైసీపీని ఓడించడం కోసం. ఈరోజు టీడీపీ జనసేన ఓటు మీరు ఇలానే మాట్లాడుతుంటే, ఎవరైనా అవగాహన లేకనో లేకపోతే అతితోటకైనా మాట్లాడుతుంటే, రేపు టీడీపీ జనసేన ఓటు ట్రాన్స్ఫర్ కాకపోతే పోయేది, నష్టపోయేది ఎవరు? మీ అభ్యర్థులు. తద్వారా భారతీయ జనతా పార్టీ కూటమి నష్టపోతుంది, వైసీపీకి లాభం జరుగుతుంది. రెండోది వచ్చేసరికి ఏ భావంతో అయితే బీజేపీ కూటమిలోకి వస్తుందో ఆంధ్రప్రదేశ్లో, ఏ భావంతో వస్తుంది ఆ పర్పస్ సర్వ్ అవ్వదు. వాళ్ళు వచ్చేదే కొన్ని సీట్లు గెలుచుకోవాలని. ఆ గెలుచుకోవాలి ఎలా అంటే టీడీపీ జనసేన దగ్గర ఓట్ బ్యాంక్ ఉంది, వాళ్ళ దగ్గర ఉండే బలం అది. సో ఈ బేసిక్ పర్పస్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతుండో కొంతమందికి నాకు అర్థం కావట్లేదు. దయచేసి నేను మీడియా ముఖంగా శ్రీమతి పురంధేశ్వరి గారు కూడా మరోసారి నేను విన్నవించుకుంటున్నాను. మనం పొత్తులో ఉన్నాము. ఒక అవకాశాన్ని మన ప్రత్యర్థులకు ఇవ్వకూడదు. మనము ఈరోజు ఎంతో జాగ్రత్తగా మాట్లాడితేనే ఆ బిట్వీన్ ద లైన్స్ తీసుకొని ప్రత్యర్థులు దాన్ని సిలువలు విలువలు చేస్తున్నారు కదా, సిలువలు పలవలు చేస్తున్నారు. ఓకే సారీ. సో ఆ నేపథ్యంలో మనం ప్రతి మాట కూడా క్రాఫ్ట్ చేసుకొని చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మనమే అవకాశం ఇస్తే మరి మన ఉద్దేశాలు మంచిగా లేక ఇస్తున్నామో, మనకు అవగాహన లేక సబ్జెక్టుల మీద మాట్లాడుతున్నామో తెలియదు. నేను అదే చెప్పదలుచుకుంది. ఇప్పుడు జనసేన ఉంది, డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారే అడ్రస్ చేశారు క్యాడర్. మీకు ఇష్టం ఉంటే ఉండండి, ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి. అది జనసేనకు సిద్ధాంతకర్తలుగా ఉన్నటువంటి హర్రామ జోగయ్య గారు, లేకపోతే ముద్రగడ పద్మనాభం గారికి కూడా క్రిస్టల్ క్లియర్ నేనేమంటున్నా, అటువంటి వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. మీ సలహాలు నాకు పార్టీకి ఉపయోగపడుతుంటే ఉండాలి కానీ, రాష్ట్రానికి ఉపయోగపడుతుంటే ఉండాలి కానీ, సలహాలు ఎవరికో ఉపయోగపడుతూ ఉండేటట్టుంటే సలహాలు నాకు ఇవ్వద్దని చెప్పారు. ఆ మాట చెప్పి నెక్స్ట్ డే వాళ్ళిద్దరు పోయి వైసీపీలో చేరారు. అలా ఎవరన్నా ఉంటే పురంధేశ్వరి గారు కూడా గుర్తించి వాళ్ళని ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు అన్ని విన్నారు కదా, ప్రసాద్ గారి వెర్షన్ విన్నారు, గఫూర్ గారు చెప్పింది విన్నారు, గఫూర్ గారు చెప్పిన వాటికి సమాధానం చెప్పాలన్నారు. ఇక్కడ ఏంటంటే అంటే చెప్పొద్దని కాదు నేను అనేది, కానీ ఎట్ ఏ గ్లాన్స్ కొన్ని ఇష్యూస్ని కేంద్రమే అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రధానమంత్రి మోదీ గారు కాబట్టి వారు అడ్రస్ చేయాల్సినవి ఉన్నవి. వీటన్నిటినీ ఒక మిక్సీలో వేసి ఒక క్రీమ్ తీస్తే ఆ క్రీమ్ సారాంశం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డికి చేసే తప్పులన్నిటికీ కేంద్రం చూస్తూ ఊరుకుంది లేదా సహకరించింది కొన్ని విషయాల్లో అనే ఆరోపణ కేంద్రం మీద ఉంది. అదైతే మీకు తెలిసిందే కదా,
ఓపెన్ గానే కొంతమంది విమర్శించేవాళ్ళు. సో దాన్ని ఎలా అడ్రస్ చేయబోతున్నారు ప్రధాని గారు అనేది ఒక చర్చ ఉంది. దీని మీద చెప్తారా? ఓకే, చెప్తానండి ఖచ్చితంగా. ఇందాక అన్నారు పెద్దలు అంటున్నారు కానీ గఫూర్ గారు ఏదో మాట్లాడారు. కాకపోతే ఆయన బాగా తెలిసిన విషయమే నేను చెప్తాను. పచ్చకామర్లున్నోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని, అట్లనే గురువింజకు తన నలుపు ఎరగదని చెప్పని ఈ రోజున మోదీ గారు ప్రెస్ మీట్ పెట్టడం చెప్పిన దగ్గరే మన మానసిక వస్తున్నటువంటి కాదండి. మీరు మాట్లాడినంత సేపు నేను ఆగాను. గఫూర్ గారు మీరు మాట్లాడినంత సేపు నేను ఆగాను. నా టర్న్ వచ్చినప్పుడు నేను మాట్లాడుతున్నా. మీరు ఆగిపోయారు. ప్రధానమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టడానికి చోటే అన్నారు. ఈ రోజున దేశం 5వ ఆర్థిక స్థితిలోకి వెళ్ళింది. ఏదైనా మాట్లాడాలంటే ఆలోచించుకొని నా మాట వినబడుతుందా మీకు? నా మాట వినబడుతుందా? తప్పు చేయలేదు. నా మాట వినబడుతుందా? నవ్వాల్సిన అవసరం నా మాట వినబడుతుందా? ఒక్క క్షణం ఆగండి దయచేసి. వినపడుతుందండి. ఒక్క క్షణం. నేను అనేది ఏంటంటే దేశం 5వ స్థానంలోకి వెళ్ళిందా ప్రపంచంలో, ఇవన్నీ చెప్పండి, నో ఇష్యూ. అలాగే గఫూర్ గారు చేసిన విమర్శల మీద కూడా మీరు సమాధానం చెప్పండి, లేదా ప్రతి విమర్శలు కూడా చేయొచ్చు, తప్పేం లేదు. కానీ ఆయన సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, కొంత అనుభవం ఉన్నవారు, 2 సార్లు ఎమ్మెల్యే చేసిన వారు, కొంత ఇది ఉంటుంది. వారి మీద కూడా ఈ సామెతలు వేసి కొంత కించపరిచే విధంగా వద్దు. మీరు విమర్శించండి, ప్రతి విమర్శలు చేయండి, సమాధానం చెప్పండి. ప్లీజ్ గో అహెడ్. అంటే వారు ఒక సామెత వేశారు, నేను ఇంకో సామెత వేశాను అంటేనండి. నేనేం విమర్శించలా. వెంకటకృష్ణ గారు ఒక సామెత వేస్తే మాకు తెలిసిన సామెత చెప్పాను. ఇదేం విమర్శ కాదు. మీరు ఎందుకు అలా తీసుకుంటున్నారో నాకైతే అర్థం కాలేదు. కానీ తిరుపతి గురించి అన్నారు, ఒక తిరుపతి జిల్లా గురించి ఆయన చాలా ప్రశ్నలు అన్నారు. రాయలసీమ గురించి, వెనుకబడిన జిల్లాల గురించి అని మాట్లాడారు. ఈ రోజు 1750 కోట్లని వెనుకబడిన జిల్లాల కోసం అని చెప్పిన అభివృద్ధి కోసం అని ఇచ్చాము. తిరుపతి గురించే తీసుకుంటే 1000 కోట్లు విమానాశ్రయం అభివృద్ధి కోసము. ఈ రోజున గరుడ భారత్ కట్టింది ఎవరు? 1900 కోట్లని సాగర్మాల కింద నేషనల్ హైవేస్ వేసింది ఎవరు? అక్కడ 4 లక్షల మంది రైతులకి లబ్ధి చేకూర్చింది ఎవరు? 24,000 ఇళ్ల కనెక్షన్లకు ఇచ్చింది ఎవరు? 2 లక్షలు ఇల్లు ఇచ్చింది ఎవరు? అలాగే ఐఐటి ఇచ్చింది ఎవరు? ఐఐఎస్ఎంఆర్ విద్యా సంస్థలు తెచ్చింది ఎవరు? ఆయన ఇందాక చాలా సంస్థలు, కేంద్ర సంస్థలు రాలేదన్నారు. నా దగ్గర ఇప్పుడు కనుక మీరు సమయం ఇవ్వాలే గానీ, నేను ఇందాకే స్టార్టింగ్ లో చెప్పా 10 సంస్థలు అన్నది కాస్త 50 సంస్థలు ఇచ్చాము. వాటిలకి 1000 కోట్లుగా, లక్షల కోట్ల రూపాయలు కూడా ఇస్తే ఈ గడిచిన 5 నెలల కూడా ముందుకెళ్ళలేదు. ఎందుకంటే భూమిని ఇవ్వట్లేదు, ఆ తర్వాత నీరు ఇవ్వట్లేదు, కనీస కరెంటులు ఇవ్వట్లేదు. ఇలా ఒక్కొక్క జిల్లా అంటున్నారు. ఇదిగోండి మీరు కెమెరా జూమ్ చేసి చూపించుకోండి. ప్రతి జిల్లాకి కూడా నేను 2 గంటలు కూర్చొని ఇక్కడ ఏమి చేయలేదని అంటే వినే ఓపిక అవతల వాళ్ళకు ఉండాలి. ఊరికనే మనం ప్రశ్న ఇచ్చేసాం కదా, ఇంక వాళ్ళు ఏం చెప్పలేరు కదా అనేసి అనుకుంటది కుదరని పని. ఆ రోజులన్నీ పోయినాయి. భారతీయ జనతా పార్టీ ఏమీ చేయలేదు అని అంటే ఈ రోజున నమ్మేటటువంటి పరిస్థితిలో ప్రజలు లేరు. ఎందుకనంటే మేము చేసిందే చెప్తున్నాము, మరింత బలంగా కూడా చెప్తాము. ఇక మీరు ఇందాక ప్రశ్న అడుగుతున్నారు కదా, ఏమిటి చేస్తారు అనే దాని గురించే మీరు ప్రశ్న అడిగారు. రేపొద్దున నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ కి వచ్చి, నేను ఇందాకే చెప్పాను, భారత ప్రధాని లాగా ఈ రోజున ఈ దేశానికంటూ దేశ ప్రజలకి కొన్ని ఆకాంక్షలు ఉన్నాయి. అలానే రాష్ట్ర ప్రజలకి కూడా కొన్ని ఆకాంక్షలు ఉన్నాయి. 3 ఇండస్ట్రియల్ సెజ్లు ఉన్నప్పుడు ఆ 3 ఒక్కొక్కటి విశాఖపట్నం చెన్నై కారిడార్ తీసుకుని ఇండస్ట్రియల్ కారిడార్, దాంట్లో 25 లక్షలు, అలానే 2.5 లక్షల కోట్ల రూపాయలు ప్రతిపాదనలు పెట్టి 98,000 మందికి ఉద్యోగాల కోసం అని చెప్పని కేంద్రం ప్రతిపాదన చేసి అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ ఇస్తే ఈ గడిచిన సంవత్సరాలు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? ఈ రోజున ఈ రాష్ట్ర నిరుద్యోగులు ఎదురు చూస్తుంది. అది రేపొద్దున ప్రభుత్వం మారితే కనుక, ఎన్డీఏ ప్రభుత్వం వస్తే ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో బీజేపీ ప్రతినిధిగానే జస్ట్ శాంపిల్ ఇది నా డౌట్ అడుగుతున్న క్వశ్చన్ కూడా కాదు. ఇందాక స్పెల్లో 10 నిమిషాల పైన చెప్పారు, ఇప్పుడు చెప్పారు ఒక 5 నిమిషాలు. ఈ మొత్తంలో ఎక్కడా కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ గురించి ప్రస్తావన తేలేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, టిడ్కో ఇల్లు కేంద్ర ప్రభుత్వం, ఒక్క నిమిషం, కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టినవే కదా టిడ్కో ఇల్లు. 5 సంవత్సరాలుగా దాదాపు 8.5 లక్షల ఇల్లు పూర్తయి పడావు పడిపోతుంటే ప్రజలకు ఇవ్వకుండా దాన్ని గురించి ఎందుకు మాట్లాడలేదు?
మీ డబ్బు మీ అంటే నీ నాయి కాదు, కేంద్ర ప్రభుత్వం నిధులతో కట్టినవి అక్కడ పడావు పోయిపోతే పిచ్చి మొక్కలు మొలుస్తుంటే వాటి గురించి ఎవరికి పట్టదా? కంప్లైంట్ చేస్తే కూడా పట్టించుకోరా? మీ అధ్యక్షురాలే కదండి కంప్లైంట్ చేశారు. అందరి మంత్రులందరికీ మీ అధ్యక్షురాలుగా పురంధేశ్వరి గారు కూడా లెటర్లు రాశారు, వెళ్ళి ఇచ్చి వచ్చారు. నో యూస్. అది ఇటువంటి అడుగుతారు, ఏమో చెప్తారేమో ఎల్లుండని ఆశ. కాదండి, 33,000 కోట్ల రూపాయలతో 33,000 కోట్ల రూపాయలు మీరు అన్నట్టుగానే 33,000 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో 21 లక్షలేమో అర్బన్ కింద, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద 2.5 లక్షలు పైగా గ్రామాల్లో ఇళ్ల కోసమని 33,000 కోట్ల నిధులు ఇస్తే, ప్రస్తుతం మీరు చెప్పినటువంటి 10 సంవత్సరాలు నేను చెప్పిన సంఖ్యది 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పిచ్చి మొక్కలు మొలిచేలాగా దానికి కరెంటులు ఇవ్వకుండా కనీసం గుంతలు పడిపోయి చెరువులను తలపిస్తా ఉన్నాయి అని చెప్పని మా రాష్ట్ర అధ్యక్షురాలు మాత్రమే కాదు, ప్రతి జిల్లాలో జిల్లా అధ్యక్షుల దగ్గర నుంచి 10 సార్లు కూడా మేము వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తున్నాము. కేంద్ర మంత్రి కూడా చెప్పాము, మేము కేంద్రానికి కూడా లేఖలు రాసాము. ఈ విధంగా అన్నందుకే కదా ఇప్పుడు అది ఆపింది. మీరు రాశారు, మీరు రాశారు, కేంద్రం స్పందించలేదనేది మా అభియోగం. అది అందుకే కదండి. లేదు, కేంద్రం స్పందించి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పింది మీరు ఇవి గనక ఖచ్చితంగా పూర్తి చేయండి, ఇంకా ఇవ్వాల్సిన ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం కేంద్ర శాఖలు తీసుకోవాల్సినటువంటి ఏవైతే చర్యలు ఉన్నాయో అవి తీసుకుని మొట్టికాయలు బాగా వేస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చెవులో ఆయన సీసం పోసినట్టుగా ఉంది. ఇందాక చెప్పినట్టుగా నవ్విపోతే నాకెట్టి సిగ్గు అన్నట్టుగా అక్కడ అసలు ఏ మాత్రము లేకుండా ఈ రోజున ఓవరాల్ గా ఏంటంటే మోడీ గారి ఎల్లుండి చిలకలూరుపేటలో జరగబోయే సభ, చిలకలూరుపేట జరిగే సభ గాని మోదీ గారి ప్రసంగం గాని మీ కూటమి ఎన్నికల ప్రచారానికి, ఎన్నికల ఫేస్ చేయడానికి, ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడానికి ఒక టేక్ ఆఫ్ లాంటిది ఆ సభ అనేది అందరూ అనుకుంటున్నారు. ఆ టేక్ ఆఫ్ సభ స్పీచ్ అయిపోయిన తర్వాత ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఇంకా పెరగాలి, ఆ పెరుగుతుందా అనేదే ఒక ఇది, అంతే. ఆ నమ్మకం మీకుంది కదా? ఎందుకంటే అది ఆ నమ్మకం మాకే కాదు, నరేంద్ర మోదీ గారు ఒక మాట పదే పదే చెప్తున్నారు. మేము కూడా పదే అదే చెప్తున్నాము. ఈ దేశము దేహం లాంటిదైతే ప్రతి రాష్ట్రం కూడా శరీర భాగాలు లాంటివి. ఈ రాష్ట్రాలు ప్రతి రాష్ట్రము కూడా అన్ని రంగాల్లోనూ, సంక్షేమంలోనూ, అభివృద్ధిలోనూ అన్ని రంగాల్లో అక్కడ ఉన్నటువంటి సహజ వనరులు, మానవ వనరులు సమతుల్యంగా వాటిని రెండింటిని కూడా మనం అభివృద్ధి చేసుకుంటేనే ఈ దేశం కూడా సమగ్ర అభివృద్ధి చెందుతుంది. 2047 మనం అనుకున్నటువంటి అమృత కాలంలో స్థిరాభివృద్ధిని సాధిస్తామని ఆయన నమ్మారు. కాబట్టి ఆంధ్ర రాష్ట్రం కూడా ఇచ్చినటువంటి అవకాశాలని సరిగ్గా గత 5 సంవత్సరాల్లో ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోలేదు. ఈ సహజ వనరులని దోచుకుంది, కొల్లగొట్టింది, నాశనం చేసింది, మానవ వనరులన్నీ తరలిపోతున్నాయి అని చెప్పని ఈ రాష్ట్రం కూడా బాగుపడాలి అని చెప్పని ఆయన ఆకాంక్షిస్తున్నారు. కాబట్టి ఫుల్ఫిల్ చేస్తారు. రాష్ట్రాలన్నీ శరీర భాగాలు అనేది ఎంత కరెక్టో, ఆంధ్రప్రదేశ్ అనే ఒక శరీర భాగం కుంచుకుపోయింది గడిచిన 5 సంవత్సరాలుగా. దాన్ని ఎలా నిలబెడతారో చూడాలి. రైట్, గఫూర్ గారు మీ కంక్లూజన్ రిమార్క్స్ చెప్పండి ప్లీజ్. నేను ఆమెనే విమర్శించను. వ్యక్తిగతంగా నేను ఈ ఒప్పందానికి వ్యతిరేకం, అది వేరే సంగతి. అయితే ప్రజలు ఆశిస్తుంది ఏమంటే, సార్ ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు విభజిత రాష్ట్రాలు కదా. తెలంగాణ హైదరాబాద్ పోయితే హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ లేవు. అందుకోసం ప్రజల్లో ఒక రకమైనటువంటి భావన ఏమంటే, ఇప్పుడుండేటువంటి వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వానికి FRBM నామ్స్ ను ఉల్లంఘించి 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడానికి కేంద్రం అనుమతిస్తేనే కదా సార్ అప్పు వచ్చేది. ఆర్బీఐ అప్పిచ్చితే కేంద్రం అనుమతి లేకుండా వస్తుందా? FRBM నామ్స్ పెట్టింది ఎందుకు? డిసిప్లిన్ ఉండాలని. ఆ డిసిప్లిన్ లేదు, పూర్తి ఇండిసిప్లిన్. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చినా గానీ అప్పులు కట్టడం పెద్ద సమస్య అవుతుంది. ఆ విషయము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కూడా రాజ్యసభలో చెప్పారు. నిర్మలా సీతారామన్ గారే చెప్పారు. ఏమని? ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడి కట్టింది, క్రమశిక్షణ లోపించిందని వాళ్ళే అన్నారు. బట్ అది గాడిన పెట్టే పని చేయలేకపోయారు. మరి ఎందుకు, ఏమి అడ్డొచ్చిందో టెక్నికల్ గా. యామిని గారికి నా రిక్వెస్ట్ ఏమంటే, అమ్మా మీరు మీ రాజకీయ పార్టీ మీరు ప్రచారం చేసుకుంటారు, మీరు గొప్ప కార్యాలు, ఘన కార్యాలు ఏమైనా చెప్పుకోండి. ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం తక్షణం న్యాయం చేసేందుకు, ప్రజల్లో విశ్వాసం నింపేందుకు
పరిశ్రమలు ఇప్పుడు ప్రత్యేక హోదా మీరు ఇవ్వరు, ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఎట్లా కాంపెన్సేట్ చేస్తారు? రేపు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు చెబితే ప్రజలకు ఉత్సాహం వస్తుంది. కాబట్టి ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి, పరిశ్రమలు తీసుకొని రావడానికి మీరేం చేస్తారు చెప్పండి? విభజన హామీలు, మీరు కొత్త విషయాలు వేరే విషయం, విభజన హామీలు, విభజన చట్టంలో ఉండేటువంటి హామీలు అమలు చేస్తారో లేదా చెప్పించండి ప్రధానమంత్రి గారితో. ఆ రకంగా ప్రజల్లో ఒక ఆత్మవిశ్వాసం నింపితే ఈ తిరిగి బాగుపడడానికి, ఆర్థికంగా ఇది నిలదొక్కుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ కలయిక అనేది ప్రజలకు కనుక అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే ప్రజల్లో మార్పు వస్తుంది, ప్రజలు కూడా ఆదరిస్తారు. కూటమిని ప్రజలు ఆదరించాలి అంటే ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి వీళ్ళకి కొంత మంచి హోప్స్ ఉన్నాయి. కానీ ఇంకా ప్రజలు నమ్మాలి, పూర్తిగా కూటమిని ఆదరించాలంటే మోదీ గారి వైపు నుంచి కొన్ని అష్యూరెన్సెస్, అలాగే కొన్ని ఒక భరోసా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక భరోసా, ఇవన్నీ రావాల్సి ఉంటుంది. మరి చూద్దాం, వీళ్ళు కూడా చెప్తారు కదా సార్ మీరు చెప్పాలని, యామిని గారు లేకపోతే వాళ్ళ పార్టీ నాయకత్వం చెప్తారు కదా వారికి, మరి